పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కబడ్డీ పోటీలు ముగిశాయి. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విజేతలకు కలెక్టర్, ఎస్సీ పలువురు నేతలతో కలిసి మహబతులను నగదు ప్రదానం చేశారు. నియోజకవర్గంలోని సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత 5 రోజులుగా పోటీలు కొనసాగుతున్నాయి. పండుగ రోజుల్లో క్రీడలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరావు, ఆర్టీఓ దాసిరాజు, డీఎస్పీ జి శ్రీవేద అరవింద, జనసేన నాయకుడు పోలిశెట్టి శ్రీనితో పాటు తదితర ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం వస్తుంది. ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది. ఈ గేమ్ లాస్ట్ 36 ఇయర్స్గా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద, ఆటల పట్ల, యువత మీద ఉన్న మక్కువ అర్థమవుతూ ఉంది. ఈ విధంగా యువతని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా సంక్రాంతి టైంలో చాలా అంటే ఏదైతే యాక్సెప్టబుల్ కాదో ఇట్లాంటి బెట్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే టైంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను అందరినీ కూడా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఆర్గనైజ్ చేయడం, తర్వాత ఈ కబడ్డీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్టేడియం ఉండడం